నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో సభ ఏర్పాట్లు చేశారు. నగరమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా బీఆర్ఎస్ తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. 100 ఎకరాల స్థలంలో సువిశాలంగా సభావేదికను ముస్తాబు చేశారు. 5 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ విష్ణు వారియర్ నేతృత్వంలో 4000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ సభ నేపథ్యంలో సీఎం కేసీఆర్కు 4 జాతీయ పార్టీల సంఘీభావం ప్రకటించాయి. ఇప్పటికే 3 రాష్ట్రాల సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఖమ్మంలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఒక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు 3 రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. అలాగే జాతీయ పార్టీల నాయకులు కూడా కానున్నట్లు తెలుస్తుంది. మరో పక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మరో పక్క కంటి వెలుగు 2 కార్యక్రమం కూడా ఆ బహిరంగ సభ ద్వారా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఖమ్మంలో కలెక్టరేట్ భవనానికి కూడా ప్రారంభోత్సవం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 5 లక్షల మంది జనాలను సమకూరుస్తున్నారు. సభకు 5 లక్షల మంది జనాలు వచ్చే అవకాశం ఉంది. మరో పక్క 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ బహిరంగ సభా వేదికను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. అయ్యప్ప, గుడ్ మార్నింగ్. అక్కడ ఖమ్మంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అక్కడికి ఎంతమంది జనాలు ఈ యొక్క సభకు హాజరయ్యే అవకాశం ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అయ్యప్ప, దేశం మొత్తం ఇప్పుడు ఖమ్మం వైపే చూస్తుంది. ఈ రోజు మరికొద్ది సేపట్లో జరగనున్నటువంటి సభకు భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేశారు. ఇప్పటికీ ఈ సభకు చూసుకున్నట్టయితే 5 లక్షల మంది ఈ సభలో పాల్గొనున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. సుమారు 5,000 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించున్నారు. 100 ఎకరాల్లో జరగనున్నటువంటి ఈ సభకు ముఖ్యమంత్రులు కూడా రానున్నారు. మాజీ ముఖ్యమంత్రులతో పాటు వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తిగా సభ పైన ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు మాత్రమే ఉండబోతున్నారు. అయితే కింద వైపు చూసుకున్నట్టయితే విఐపి గ్యాలరీలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తిగా 50,000 చైర్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం. అదే విధంగా యువత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సుమారు ఇక్కడ 500 వెహికల్ ఏర్పాటు చేశారు. అంటే లారీలు కావచ్చు, ఇలా వెహికల్ ఏర్పాటు చేసి జన సమీకరణ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మన విజువల్ లో కూడా చూసుకోవచ్చు. భారీ హోర్డింగ్లతోటి ఖమ్మం మొత్తం నిండిపోయింది. హోర్డింగ్లు మనం చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా ఎక్కడ చూసినా సరే పెద్ద హోర్డింగ్ తోటి ఇక్కడ ఖమ్మంలో జలకళ గులాబీ కళ సంతరించుకున్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే భారీ ఎత్తున ఇక్కడ జన సమీకరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ సభ తర్వాత కూడా కేసీఆర్ ఒక చరిత్ర సృష్టించబోతున్నారని తెలుస్తుంది. పూర్తిగా ఈ సభకు సంబంధించి మరి జాతీయ నాయకులు, సిపిఐ, సిపిఎం కార్యదర్శులతో పాటు వివిధ ప్రాంతాల నుండి నాయకులు కూడా పెద్ద ఎత్తున
వెళ్ళబోతున్నారు. అయితే పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 400 ఎకరాల్లో కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం, పూర్తిగా ట్రాఫిక్ కూడా కొన్ని కూడలు కూడా మళ్లించారు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. అయితే సాయంత్రం వరకు 7 వరకు అయితే ఈ సభ జరగనుంది. అయితే మరికొద్ది ముందుగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత సీఎంలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంత ప్రతిష్టాత్మకం అయితే ఈ చేపట్టారు ఈ సభకి. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది మన వేడ్చలో. అదే విధంగా ముందుగా కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆ తర్వాత సభకి చేరుకుంటారు. ఆ సభకి ముందుగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పంజాబ్, ఢిల్లీ మరి కేజ్రీవాల్ తో పాటు వీళ్ళందరూ సంభాషించిన తర్వాత జాతీయ సిపిఐ నాయకులు కార్యదర్శులు సంభాషించిన తర్వాత చివరిగా సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ సంభాషిస్తారు. అదే విధంగా ఇప్పటికే నియోజకవర్గంలో ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అదే సూర్యాపేటకు సంబంధించి కూడా జన సమీకరణ చేసి అక్కడ నుండి కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా 5 లక్షల మంది ఈ సభలో పాల్గొన్నారు. గత 6 రోజుల నుండి మంత్రి హరీష్ రావుతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడ స్థానికం ఉన్న ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి వాళ్ళకి డివైడ్ చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో పూర్తిగా రానున్న రోజుల్లో ఈ సభ అయ్యప్ప ఖమ్మంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను ఒకసారి విశదీకరిస్తే మనకి అంటే ముఖ్యంగా తుమ్మల వైపే ఎక్కువ మొగ్గు చూపారు. తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ రాజకీయ నాయకులు, గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేశారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా చేశారు. కానీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అన్నీ తానై అక్కడ అన్నీ చక్కబెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జనాల సమీకరణలో కానీ మరో పక్క మంత్రి హరీష్ రావు, అలాగే పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మంత్రి మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ జనాల్ని సమీకరించడం, అక్కడ సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరో పక్క మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రాజకీయ భౌతవ్యం ఏ విధంగా ఉంది, ఆయన ఏ విధంగా అంటే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా, మరో పక్క ఆయన ఈ మధ్య కాలంలో పార్టీపై విముఖత వ్యక్తం చేస్తూ కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ప్రభావం ఏ విధంగా పడేటటువంటి అవకాశం ఉందనుకోవచ్చు అయ్యప్ప? పూర్తిగా అయితే ఇప్పటివరకు అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయితే ఆహ్వానం అందలేదు రవి. గత కొద్ది రోజుల క్రితం ఆయన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కూడా ఊహాగానాలు కావచ్చు. పూర్తిగా అయితే అది వాస్తవం అనేది తెలుస్తుంది ఈ నెల. అయితే ఈ రోజు చేరతారని తెలిసిన నేపథ్యంలో అయితే మరి కొద్ది రోజులు ఆగే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఆహ్వానం అందలేదు. అయితే దానికి అనుగుణంగానే ఈ రోజు ఒకవేళ తుమ్మల కూడా బయటకు పోతే పార్టీ నష్టం వాటిల్లే అవకాశం ఉందనే పరిణామంలోనే తిరిగి మళ్ళీ తుమ్మల్ని అందుబాటులో తీసుకొని స్వయంగా హరీష్ రావు తుమ్మల ఇంటి వద్దకి వెళ్లి ఆయన ఆహ్వానం అందించారు. ఆయనకు కూడా ఏర్పాట్లపై దృష్టి సారించారు. స్వయంగా ఆయన కూడా జన సమీకరణ కావచ్చు, ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ ఇతను కూడా బయటికి వెళ్తే ఇద్దరు వల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందుకన తుమ్మల్ని కూడా మళ్ళీ ఆహ్వానించడం జరిగింది. అయితే దానికి సీటు కూడా ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అదే విధంగా కేబినెట్ కూడా ఇవ్వచ్చు అని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయితే పొంగులేటికి అయితే ఇప్పటివరకు అయితే ఆహ్వానం అందలేదు. అయితే రానున్న రోజుల్లో కూడా ఆయన బీజేపీలో చేరే అవకాశం మాక్సిమం కనబడుతుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి జనబలం కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి రానున్న రోజుల్లో నష్టం కలగకుండా సభని ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అతని అనుచరులతో సహా ఆయన ఆత్మీయ సమ్మేళనం కూడా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు సాధించాలని ఇప్పటికే వాళ్ళు దీపించుకు కూర్చున్నారు. అనుగుణంగానే ఇక్కడ పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి ఖమ్మం జిల్లా ఈసారి 10కి 10 సీట్లు సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పొంగిలేటి బీజేపీకి వెళ్ళినా సరే నష్టం వాటిల్లకుండా ఈ విధంగా సభలు ఏర్పాటు చేయడం రానున్న రోజుల్లో కూడా ఇటువంటి సభలు పెడతారని తెలుస్తుంది. జాతీయ రాజకీయాలను భీష్మించుకొని సాధించాలి అనే నేతృత్వంలో సీఎం కేసీఆర్ ఈ సభను ఏర్పాటు చేశారని కూడా తెలుస్తుంది. పూర్తిగా తర్వాత రానున్న రోజుల్లో కూడా అంటే ఇక్కడ ఉన్న స్థానిక మంత్రుల మీద కూడా ఈడీ దాడులు కూడా జరిగే అవకాశం కూడా లేక రైట్ అయ్యప్ప ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం అంటేనే ఉద్యమాలకు మారిపోయారు. ఖమ్మంలో వామపక్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే సిపిఐ సిపిఎం ఈ పార్టీల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? మొన్న మునుగోడు ఎన్నికల్లో కూడా సిపిఐ సిపిఎం వామపక్షాలు మద్దతు ఇచ్చినటువంటి అంశం చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా మా మద్దతు ఉంటుందని చెప్తున్నారు. జాతీయ స్థాయి నాయకులు అవ్వచ్చు, డి రాజా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? సిపిఐ సిపిఎం నాయకుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
అయితే సిపిఎం సిపిఐ కార్యదర్శులు చెప్పిన ప్రకారం చూసుకున్నట్టయితే మునుగోడు వరకే మా బిఆర్ఎస్ లో ఒప్పందం కుదిరింది, ఆ తర్వాత మాత్రం మేము కలిసేది లేదని వాళ్ళు చెప్పారు. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే జాతీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వాళ్ళు బిఆర్ఎస్ తో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళు కొత్తగూడెం సీటు, ఇటు పాలేరు సీటు కూడా ఆశిస్తున్నారు. మాకు రెండు మూడు సీట్లు కావాలని చెబుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. బిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారు లేదా మరి కొద్ది రోజుల్లో తేలండి. ఎమ్మెల్సీ కూడా ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీనా సీటా పూర్తిగా ఎటువంటి హామీలు ఇస్తారు కేసీఆర్ అని కూడా ఈ రోజుతో తేలనుంది. అయితే ఇప్పటికే వాళ్ళు కలిసి పనిచేస్తారని కూడా తెలుస్తుంది రవి. అయితే ఏది ఏమైనప్పటికీ గతంలో చూస్తున్నట్టయితే 10 సీట్లున్న బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన నేపథ్యంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అప్పుడు కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ పట్టున్న ప్రాంతం, అదే విధంగా కూడా ఖమ్మం చూసుకున్నట్లయితే సిపిఎం సిపిఐ పార్టీలు కూడా పట్టున్న ప్రాంతం అని చెప్పవచ్చు రవి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ని కావచ్చు, బీజేపీని ఎదుర్కోవడానికి, ఇతర పార్టీలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఈ విధంగా సభలు ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో పూర్తిగా పట్టు సాధించాలి, ఖమ్మం నుండే ఈ ప్రస్థానం సాగాలని తెలుస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. రైట్, మనం చూస్తున్నాం ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేసింది. ఈరోజు సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో దాదాపు 5 లక్షల మంది జనాన్ని సమీకరిస్తుంది. మరో పక్క 5 లక్షల మంది జనాలు ఈ యొక్క సభకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 3 రాష్ట్రాలటువంటి సీఎంలు, ఓ పక్క కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క వాళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్కి రాత్రే ఈ యొక్క హైదరాబాద్ చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా సీఎం కేసీఆర్తో సమావేశమై అందరూ కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని తర్వాత సభకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. మరో పక్క మిగిలినటువంటి అంటే దాదాపు తెలంగాణకు సంబంధించినటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 63 రకాలు వంటలు కూడా సిద్ధం చేశారు. అక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా తెలంగాణ వంటకాలని రుచి చూసే విధంగా అక్కడ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో పక్క వచ్చిన జనాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ అధికారులన్నీ కూడా దాదాపు 5 ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణలో దాదాపు 5,000 మంది సిబ్బందితోటి అక్కడ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో పక్క అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఆంక్షల్లోకి కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఏవి కలగకుండా దాదాపు 400 ఎకరాల్లో వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అక్కడ దాదాపు అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి, ఒక బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిగా ఆవిర్భవించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి అంటే బీఆర్ఎస్ అనేది ఏదో తెలియటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం, అదేవిధంగా కంటి వెలుగు 2 కార్యక్రమం ద్వారా కూడా ఈరోజు కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం కూడా అక్కడ ఖమ్మం బహిరంగ సభ ద్వారా ఆయన ప్రారంభించారు.